వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇక మీ అందరికీ తెలిసిందే, ఈ మధ్య కాలంలో నార్త్ సౌత్ అనేది తీసుకొచ్చేసి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సౌత్లో ఉన్న రాష్ట్రాలకు సంబంధించి అన్యాయం చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఇక్కడ ట్యాక్సులు కట్టుకుంటున్నారు, కట్టించుకొని వాటిని తీసుకుపోయి సౌత్ వాటికి పెడుతున్నారు. కర్ణాటక విషయంలో కూడా దీని గురించి చాలా పెద్దగా మాట్లాడారు. ఈ మధ్యకాలంలోనే తెలంగాణ సీఎం గురించి దీని గురించి మాట్లాడారు. నిజంగా కూడా భారతదేశ జీడిపికి కర్ణాటక, బెంగళూరు ఎంత సహకరిస్తోంది? ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న పక్షపాతం వల్ల మనకు దక్కేది మాత్రం చాలా స్వల్పమని కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తాజా ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా తరచుగా ఆరోపిస్తూ వస్తుంటారు. అయితే ఈ మధ్య బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీళ్ళందరి గూబ గుయ్యమనిపించేలాగా అసలు కర్ణాటక ప్రభుత్వం ఇస్తుందెంత, కేంద్ర ప్రభుత్వం చేస్తుందెంత, గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో సెంట్రల్లో ఉన్నప్పుడు కర్ణాటకకి ఎంత చేసిందనే విషయాన్ని చెప్పడంతో ఒక్కొక్కడు నోర్లకు ప్లాస్టర్ వేసుకున్నంత పని అయిపోయిందట. గూబలు ఇంతలావు ఉబ్బినంత పని అయిపోయిందట. చెప్తా చూడండి. కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ఈ నిరంతర ఫిర్యాదుల గురించి ప్రస్తావిస్తూ ప్రజల ముందు కొన్ని ప్రాథమిక వాస్తవాలను ఉంచుతున్నాను అని చెప్పారు. ప్రజలే నిజాలు తెలుసుకోవాలి అన్నారు. అంటూ ముఖ్యమైన కొన్ని విషయాల్ని ఆయన సభలో చెప్పారు. అది ఒకటి పన్నుల బదిలీ. ఫస్ట్ ట్యాక్స్ గురించి. గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం కర్ణాటకకు 4 లక్షల కోట్లనిచ్చింది. లాస్ట్ 12 ఇయర్స్లో మోదీ గవర్నమెంటు కర్ణాటకకు 4 లక్షల కోట్లనిచ్చింది. గతంలో 2014 కంటే ముందు ఉన్న యూపీఏ అంటే కాంగ్రెస్ మిత్రపక్షాల ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో కేవలం కర్ణాటకకు అందించింది 82,000 కోట్లు మాత్రమే. 12 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం 4 లక్షల కోట్లు ఇస్తే 10 సంవత్సరాలలో యూపీఏ ప్రభుత్వం 80,000 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి, నిజంగా కర్ణాటకకు అన్యాయం చేసింది ఎవరు? డీకే శివకుమారో సిద్ధరామయ్యో ఇప్పుడు మాట్లాడాలి. జనాల కంటే లెక్కలు తెలియదు. మీకు తెలుస్తుంది కదా, ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్నారు కదా, తెలిసి కూడా అబద్ధాలు చెప్తున్నారు అని అంటే మీరు ఓటు కోసం ఎంతకైనా దిగజారిపోతారా? మీ సీటు కోసం ఏదైనా చేసేస్తారా? ఇక గ్రాంట్ ఇన్ ఎయిడ్ గురించి చెప్తా చూడండి. అంటే 2014 కంటే ముందు ఉన్న యూపీఏ మొత్తం తమ 10 సంవత్సరాల పాలనా కాలంలో కేంద్రం ఇచ్చే సహాయక గ్రాంట్లు 60,000 కోట్లు మాత్రమే. సహాయక గ్రాంట్లు అందిస్తుంది కదా, అది 10 ఏళ్లలో యూపీఏ ప్రభుత్వం 60,000 కోట్లు ఇస్తే ప్రస్తుతం ఉన్న మోడీ ప్రభుత్వం ఈ 12 సంవత్సరాలలో ఇప్పటి వరకు 2,17,000 కోట్లను 2.17 లక్షల కోట్లు ఇచ్చింది. అంటే ఆదుకున్నట్టా లేకపోతే పక్షపాతం చూపించిందా? సహాయక గ్రాంట్లలో ఎక్కువే ఇచ్చింది, అలాగే ట్యాక్స్ల విషయంలో ఎక్కువే ఇచ్చింది. ఇంకెక్కడ అన్యాయం చేసింది? నిజంగా అన్యాయం చేసింది యూపీఏ ప్రభుత్వం కదా. ఇంకోటి కూడా చెప్తా చూడండి, బడ్జెట్ కేటాయింపుల విషయం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2026-27 కర్ణాటక బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 63,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన బడ్జెట్లో 26-27 బడ్జెట్లలో కేంద్ర ప్రభుత్వమే ఇచ్చే వాటా 63,000 కోట్లు. ఇది ఎంతమందికి తెలుసు? ఈ ఒక్క ఏడాదిలోనే కేంద్రం ఇచ్చిన నిధులు యూపీఏ హయాంలో 10 సంవత్సరాలలో కర్ణాటకకు వచ్చిన మొత్తం కేటాయింపుల కంటే ఎక్కువ. ఒక్క సంవత్సరం ఇచ్చింది. ఇక కోవిడ్ సహాయం, వడ్డీ లేని రుణాలైతే చెప్పవసరమే లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, మూలధన ఆస్తుల సృష్టి మరియు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కోసం ప్రధానమంత్రి స్వయంగా ప్రతి రాష్ట్రానికి 50 ఏళ్ల వడ్డీ లేని రుణాన్ని ప్రకటించారు. ఈ చొరవ కింద కర్ణాటకకు ఇప్పటి వరకు 80,000 కోట్లు ఇచ్చారు వడ్డీ లేని రుణాలు. ఇవన్నీ నిర్మలా సీతారామన్ గారు చెప్పిన లెక్కలు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధి లేదా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎవరైనా వచ్చి ఆమె చెప్పిన ఈ గణాంకాలు తప్పుదోవ పట్టించేవి, మరి అతిశయోక్తి అని నిరూపిస్తారేమో వేచి చూడాలి. నిరూపించకపోతే ప్రజలను మోసం చేసిన దద్దమ్మలు అని ఒప్పుకోవాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఈ రోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.